లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తిన్నదరగాక ఏడ్చిండంట. అట్లున్నది మన జిహెచ్ఎంసీ కథ. చూడుండ్రి. చూసిరుగా, అది సికింద్రాబాద్ సెంటెన్స్ ఉందా, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నట్టు. అలా లిఫ్ట్ పనిచేయదు, ఎస్కలేటర్ పనిచేయదు, మొత్తం రోడ్డు మీద ఉన్న దుమ్ము చెత్త అంతా తీసుకుపోయి ఆ మెట్ల మీదకే ఊడ్చి పారేస్తారు. పైన చూస్తేనేమో మొత్తం బీర్ బాటిల్లే. వీటి మధ్యలోకి వెళ్ళి స్కూల్ పిల్లలు ఎక్కి నడుచుకుంటా పోవాలి. గొప్ప మెయింటెనెన్స్ అసలు. మన హైదరాబాద్లో చాలా జాగాలల్లో అసలు జీబ్రా క్రాసింగ్ కూడా ఉండదు. అట్లాంటి జాగాలో ఎటు పోవాలనో ఎట్లా పోవాలనో అర్థం కాక ఆగమాగం పోయి యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది చనిపోతున్నారు. ఉన్న దగ్గరనేమో అసలు మెయింటెనెన్సే ఉండదు. పాతింప సామాన్లు అనుకుంటున్నారు రావేమన్నా, జనాలు ట్యాక్సులు కట్టిన పైసలు కావా? ఆర్వీకే రావు అనేట ఆయన దీన్ని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళని ట్యాగ్ చేస్తే వాళ్ళు ఓకే, ఇష్యూ హ్యాస్ బీన్ నోటెడ్ అండ్ బాట్ టు ద నోటీస్ టు దట్ సర్కిల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒక రిప్లై ఇస్తారు. అంటే దాని మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు, అది ఎప్పుడు క్లీన్ చేస్తారు అనేది ఏ డీటెయిల్స్ పెట్టరు. అంటే మేము ఇంత ట్యాక్సులు కట్టాలి, మళ్ళీ మానిటరింగ్ కూడా మేమే చేయాలి. ఇదేదో మంచిగా ఉన్నది కథ. దానికి బదులు ఆ పైసలేమో మేమే ఉంచుకొని మేమే పనులు చేసుకుంటాం. రోజు ఎట్లాగో 100 పనులు చేసుకుంటాం కదా, వాటితో పాటు ఇదొక పని అనుకొని ఆ పనులు కూడా మేమే చేసేసుకుంటాము. ఇక మీరెందుకో మీ వ్యవస్థలు ఎందుకో.